హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అనుకున్నంత చేశాడు మా రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ. ఎట్లొస్తే ఆయనకి ఇట్లాంటి ఐడియాలు నాకు అసలు అర్థం కాదు. పొద్దున్నే లేచి కడుపుకి అన్నం తింటావా, ఇంకేమైనా తింటావు నువ్వు? ఎదుటోడిని ఎర్రిపప్ప చేయడానికి రకరకాల కారణాలు ఎత్తుకుంటా నువ్వు అయితే. అబ్బా బాబా బాబా, నీకున్నటువంటి అమ్మ పతిభక్తికి ప్రపంచం మొత్తంలో ఏ పెళ్ళం సరిపోదయ్యా. మామూలుగా లేదు నీ పతిభక్తి. ఏంటి నీ పేపర్లో ఏం రాసా స్వామి? దావోస్కి ముందే భారీగా పెట్టుబడులు. ఎక్కడ స్వామి? ఏబిఎన్ రాధాకృష్ణ మిమ్మల్ని అడుగుతున్నాం. దావోస్కు ముందే భారీగా పెట్టుబడులు ఎక్కడ స్వామి? ఎవడు తీసుకొచ్చాడు? ఎప్పుడు తీసుకొచ్చాడు? ఎక్కడ రాశారు? అట్లీస్ట్ నీ పేపర్లో ఎక్కడని రాసావా? నీ టీవీలో ఎక్కడని చెప్పావా? దావోస్కు ముందే వెళ్ళక ముందే పెట్టుబడులు భారీగా వచ్చినాయని. మరి అంత భారీ పెట్టుబడులు వస్తే ఎందుకు అడుక్కు నుగ్గుతున్నారు? అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి 1,30,000 కోట్లు అప్పు ఎందుకు చేసుకున్నారు? అమిత్ షా దగ్గర నుంచి 3 లక్షల కోట్లు ఎందుకు తీసుకున్నారు? రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం ఇంకో 1,00,000 కోట్లు ఏం చేశారు? పాపం ఎంప్లాయీస్ కూడా సరిగ్గా శాలరీస్ వేయట్లేదు కదా. మరి దోబూసుకు ముందు 1,00,000 కోట్లు. ఏ 1,00,000 కోట్లు? కాకి కడ్రాయి వేసుకుందని చెప్పే రకం మా ఏబిఎన్ రాధాకృష్ణ. ఈయన ఇంకా రాసిన అప్పటికే రాష్ట్రానికి 4 లక్షల కోట్లు రాక ఎట్నుంచి వచ్చినాయి అన్న? 4 లక్షల కోట్లు అంటే ఏందన్నాయి అమ్మ? 4 లక్షల చిల్ల పెంకులు కూడా రాలేదన్నా. చిల్ల పెంకులు చిల్ల పెంకులు -6లో వెళ్తుంది జిఎస్టీ. తెలుసా కలెక్షన్? ఏం చదువుకొని వస్తావా నాయన? అమ్మ సిగ్గు లేకపోయా అసలు బతుక్కి. దావోస్లోనే ఎంఓయూలు చేయాలనేది మిథ్య. మరి ఎందుకు మిథ్య దగ్గరికి ముడ్డెక్కట్టుకొని వెళ్ళారు? ఆ మిథ్య అని చెప్తూ ఉన్నావు కదా రాధాకృష్ణ. మరి ఎందుకు నాన్న రంగురంగుల ప్యాంట్లు, రంగురంగుల షర్ట్లు, సఫారీ పైన గోల్డ్ చైన్లు, పూసల చైన్లు వేసుకుని మరి కూర్చున్నారు ఎందుకు దావోస్కి వెళ్ళడానికి? చెప్పండి. అది మిథ్య అయినప్పుడు మిథ్యకి ఎందుకు వెళ్ళావు? మరి అక్కడికి వెళ్ళొద్దు, అదంతా మిథ్య అని ముందే చెప్పొచ్చు కదా. ఇంత నాలెడ్జ్ ఉన్నవాడివి, దావోస్కి వెళ్ళక ముందే ఇదంతా మిథ్య వెళ్ళకండి అని చెప్పొచ్చు కదా రాధాకృష్ణ. నీ బుర్రత కూలంతా నాకే తగులుతారేంటో. అందరినీ ఒకే చోట కలపడమే సదస్సు స్పెషల్. ఆ సదస్సు ఏదో ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవచ్చు కదా. మరి వాడు పెట్టిన దగ్గరికి నువ్వు వెళ్ళటం ఎందుకు? అందరినీ కలపడమే సదస్సు. ఇదేనా పెళ్లి భోజనాలా? అందరు కలిసి కూర్చొని చేయడానికి? అందరు కలపడం కోసం సదస్సు. మరి అట్లాంటప్పుడు తెలంగాణ రాష్ట్రానికి 1,80,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. ఆ సదస్సులో వాళ్ళు సాధించిన దాని గురించి ఎందుకు మాట్లాడవు రాజా? ఆ సదస్సులో మనం ఏం పీకలేకపోయామని ఎందుకు చెప్పవు రాజా? ఆ సదస్సులో కలపటమే ఆ వేదిక యొక్క ముఖ్య లక్షణం అయితే పెళ్ళిళ్ళు కూడా అక్కడే చేసుకోమని కలిసిన వెంటనే అందరికీ పెళ్ళిళ్ళు కూడా చేసేయండి అక్కడ సదస్సుకి వెళ్ళి. ఏమండి, నాకు ఈ వీడియో చదువుతుంటే భయ్యా మీ అమ్మ మంచి కిక్ వస్తుంది తెలుసా రాధాకృష్ణ. బుర్ర తక్కుతానని క్లియర్గా చూసుకుంటూ ప్రపంచం తీరు తెలుసుకునేందుకే అక్కడికి. ఓడి అమ్మోయ్ యో రాధాకృష్ణ, నువ్వు కూడా ప్రపంచ తీరు తెలుసుకోవడానికి వెళ్ళాల్సింది కదా అక్కడికి. మరి ప్రపంచ తీరు తెలుసుకోవడానికి మీరు కూడా అక్కడికి వెళ్ళాల్సింది కదా. ఈ సింగపూర్ గ్రాఫిక్స్ గురించి చెప్పడానికి ప్రపంచ తీరు తెలుసుకోవడానికి సదస్సు దగ్గరికి వెళ్ళాలా? ఈ విజన్ 47 2047 తీసుకెళ్ళి తొంగలో దొక్కారు. ఒక్కడంటే ₹1 కూడా తేలేదు. దానికి కవర్ ప్యాచప్ అలా అలా కవర్ చేసుకుంటూ వెళ్తాడనమాట మన రాధాకృష్ణ. దాన్ని బట్టి ప్రణాళికలు రచించుకుంటాం. ఏది నువ్వు రచించే ప్రణాళికలు? ఏది నువ్వు రచించే ప్రణాళికలు? ఏం రచిత ప్రణాళికలు? దావోస్ నుంచి ₹1 తేకుండా ఊపుಕೊಂಡು వచ్చంటే ఇక్కడికి వచ్చేట ప్రణాళికలు రచిస్తాడంట. అక్కడ నీ ప్రణాళికలు విజన్ 2047 వీడియో వేసి చూపించినా కూడా నీ ప్రణాళికలు ఎవడు నమ్మలేదనేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిట్టి కూడా తిడుతున్నారు. ఒరే మేమంటే పిచ్చోళ్ళం, ఎర్రిబాగులు నా కొడుకులం, చెత్తదవలం. గ్రాఫిక్స్ చూసి వామ్మో నిజంగానే ఇలాగే చేస్తాడేమో అని పిక్కొని ఏదైనా ఆలోచిస్తావు.
అక్కడ ఇంటర్నేషనల్ సదస్సులో ఉన్నవాళ్ళు గ్రాఫిక్స్‌లు చూసి బడ్జెట్‌లు పెట్టేవాళ్ళు కాదు స్వామి. వాళ్ళు ఫుల్ బుర్రతో వస్తారు అనేసి అంటున్నారు సార్. మీలాగా పచ్చ మీడియాని మేనేజ్ చేసినట్టు అక్కడ మేనేజ్ చేయలేం సార్ అని అంటున్నారు సార్. సూపర్ సార్. ఏదంటే ప్రపంచ చీరను తెలుసుకునేందుకే అక్కడికి వెళ్ళారంట. దాన్ని బట్టి ప్రణాళికలు రచించుకుంటున్న పంచవర్ష ప్రణాళికలు ఏమి రచించారా స్వామి? ఏపీ విధ్వంసకులే గొంతు చించుకుంటున్నారు. ఏపీ విధ్వంసకులు అంట. ఎవరన్నా ఏపీ విధ్వంసకులు? ఎవరు? జత్వాని గిత్వానీని తీసుకొచ్చి జేఎస్‌డబ్ల్యూని తరిమికొట్టింది ఎవరు చెప్పు? బాబు రాధాకృష్ణ, జత్వాని ఇష్యూ తీసుకొచ్చి జేఎస్‌డబ్ల్యూ సంస్థను తరిమికొట్టింది ఎవరు? అదాని గ్రూప్ కన్స్ట్రక్షన్ చేస్తున్న పోర్టుల దగ్గరికి వెళ్ళి కమిషన్లు అడిగి దందాలు చేసి గొడవలు చేస్తుంది ఎవరు? విధ్వంసం ఎవరు స్వామి సృష్టించింది? రాధాకృష్ణ గారు చెప్పండి. రాధాకృష్ణ గారు సింగపూరు ప్రభుత్వంపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏదన్నా ఆ గ్రాఫిక్స్ చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ లో చేసిన సింగపూర్ వాళ్ళే అన్న, అది గ్రాఫిక్స్ లోనే ఉంటదన్న. బయట మనుషులు ఉంటారని బ్రహ్మగా వెలిగించుకో. అవన్నీ సింగపూర్ గ్రాఫిక్స్. అలా చేస్తామని గ్రాఫిక్స్, మనుషులు కూడా గ్రాఫిక్స్ లోనే ఉంటారు సింగపూర్ లో. సింగపూర్ గ్రాఫిక్స్ లో ఉన్న వాళ్ళు సింగపూర్ వాళ్ళు వాళ్ళపైన కేసులు పెట్టినా ఏం పీకేది లేదు, కానీ పక్కకు పోయి ఆడుకోండి. మళ్ళీ రాష్ట్రానికి రమ్మంటే వాళ్ళు వస్తారా? నువ్వే కదన్నా చెప్పింది. అక్కడికి వెళ్ళింది కలవడానికి, అక్కడికి వెళ్ళింది ప్రపంచం ఎటుపోతుందో తెలుసుకోవడానికి, దాన్ని బట్టి ప్రణాళికలు రచించుకుంటామని పైన చెప్పి వెంటనే కిందకు వచ్చేళ్ళకే బీదెడుపులు ఎడుపుతావు ఎందుకు రాధాకృష్ణ? మళ్ళీ రమ్మంటే వస్తారా? వాళ్ళు రావద్దు, వస్తే ఏంటి రాకపోతే ఏంటి, మీరు రచించుకుంటారు కదా పథకాలు, అదే కదా చెప్పావు. దాన్ని బట్టి ప్రణాళికలు రచించుకుంటామని నువ్వు అన్నావు, వాళ్ళు రావట్లేదని మళ్ళీ ఏడుస్తావేంటి? 2 లైన్లోనే నీ బతుకు తెలిసిపోవట్లే ఇక్కడ. ఇంత చీపా నీ అమ్మ. కోల్పోయిన ఏపీ ఇమేజ్ని పునరుద్ధరిస్తున్నాం. అక్కడికి వెళ్తే ఎందుకు రాలేదు తెలుసా రాధాకృష్ణ? పెట్టుబడులు గత 5 సంవత్సరాలు ఏపీని విద్యా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి పాడు చేశాడని లోకేష్ గారు అనగానే ఆ రిపోర్టర్ గూగుల్ చేసిందంట. విద్యా వ్యవస్థ అంతా పాడైందంట గతంలో అని చేయగానే చూసిందంట. చూస్తే నాడు నేడుతో కార్పొరేట్ కాలేజీలకి స్కూళ్ళకి ధీటుగా ఏపీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చెందింది, ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు అనేసి ఆవిడ చూసి అది అందరికి పంపించిందంట. అక్కడ ఉన్నటువంటి డెలిగేట్స్కి అందరికి పంపించిందంట. ఇదిగోండి ఏపీలో గత 5 సంవత్సరాలు లోకేష్ గారేమో విద్యా వ్యవస్థ పాడైంది అంటున్నారు. బట్ ఏపీలో విద్యా వ్యవస్థ గ్రోత్ బాగుంది, స్కూళ్ళు బాగున్నాయి, స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారింది, పిల్లలు యూనిఫామ్స్ దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి మొత్తం మారింది. ఈ లాభం చెప్తున్నారు, వీళ్ళకి ఇన్వెస్ట్ చేయకండి అని పాప ఆ రిపోర్టరు అంతా డెలిగేట్స్కి గ్రూపుల్లో పంపించేసిందంట. అందుకోసం రాలేదంట. వీళ్ళమ్మ ఆయన చేసిన అభివృద్ధిని ఒప్పుకోవట్లేదు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు, వీళ్ళకేందా పెట్టుబడులు పెట్టేదని ఇవ్వలేదంట. తెలుసా రాధాకృష్ణ? ఇది దావోస్లో జరిగింది. ఇది నీ పేపర్ వాళ్ళకి తెలియదేమో. మీరేమో ఆయన నడుస్తున్న వీడియోలో లో యాంగిల్లో, టాప్ యాంగిల్లో దావోస్లో ట్రాఫిక్ జామ్ అయి నడుస్తున్న లోకేష్ గారు అంటూ చేసుకుంటాను. మీకు కావాల్సింది బ్రాండ్ బిల్డింగ్, జాకీలు పెట్టి అని ల్యాప్టాప్. పాపం సోషల్ మీడియా ఏమో మా ప్రొక్రియన్లు తొక్కినట్టు తొక్కితే భూమిలోకి వెళ్ళిపోతుంది. అర్థం చేసుకోయా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు. కోల్పోయిన ఏపీ ఇమేజ్ని పునరుద్ధరించుకుంటామంటూ చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు. అంటే చంద్రబాబు నాయుడు గారు కోల్పోయిన ఏపీ ఇది మీరేం పునరుద్ధరించవసరం లేదు. ఆయన చెప్పిన 9 ఉన్నాయి కదా నవరత్నాలు, సింగిల్ హ్యాండెడ్గా చేశారు. మీరంతా కలిసి మీరు ఇచ్చిన సూపర్ 6ను అమలు చేయండి చాలు. నెక్స్ట్ టైం కూడా మీరే సీఎం. దమ్ము ధైర్యం ఉంటే మీరు పునరుద్ధరించవలసిన అవసరం ఏమి లేదు. కానీ సింగిల్ హ్యాండెడ్గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలు, అంతేకాకుండా ఇంకా చాలా పథకాలు ఆయన ఏమైతే ఇచ్చారో అవన్నీ మీరు కంటిన్యూ చేయండి. మళ్ళీ అధికారం మీదే. అది చేయలేదనుకోండి, ఇప్పుడు ఈ ప్యాచ్ వర్క్ జరుగుతుంది కదా, ఏమి పెట్టుబడులు తేలేదు, అది పెద్ద ఇది కదా, ఆ ప్యాచ్ వర్క్ జీవితాంతం చేసుకుంటా ఉండవే కానీ అధికారం అయితే రాదు. అర్థమవుతుందా? సో ప్రజలారా గమనించండి, ఈయన ఇంత దరిద్రమైన రాతలు ఎలా రాశాడు అనేది ఆలోచించండి.
దమ్మున్నవాడు ఏదైనా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే ఆ ప్రాజెక్ట్ని గెలుచుకొని వస్తాడు. చేతకానుడే ఉట్టి చేతులతో వస్తాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దావోస్ వెళ్ళి ఎన్ని మీటింగ్లు పెట్టి ఎంతమంది డెలిగేట్స్ కలిసి ఎంతమంది బిజినెస్ మ్యాన్ కలిసినా ₹1 ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరంటే కేవలం గతంలో చెప్పిన మాటలు చేయకుండా, గతంలో ఇచ్చిన ప్రామిసులు నెరవేర్చకుండా ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు. ఆయన వచ్చినప్పుడే ఇన్వెస్ట్ చేద్దాం. ఈ 5 సంవత్సరాల టైం అన్నా మిగులుతుంది అనే ఉద్దేశంతోనే చాలా మంది బిజినెస్ మ్యాన్స్ ఇన్వెస్ట్ చేయలేదంటూ విశ్వసనీయ వర్గాల సమాచారం. మీరేమంటారు? ఈ ప్యాచ్ వర్క్ పంచాయతీలు మనకెందుకని నిజంలో బ్రతుకుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.